ఉత్తర కొరియా ఈ దేశం పేరు వినగానే ముందుగా హిట్లర్ను మించిన నియంత కిమ్ జాంగ్ ఉన్ గుర్తుకు వస్తాడు. ఇతడి పుణ్యమా అని దేశంలో హెయిర్ కట్ నుంచి కాఫీ తాగే వరకు అన్ని ఆంక్షలే ఆ దేశ ప్రజలపై ఉంటాయి. అతడు చెప్పిందే శాసనం. ఇక ఆ శాసనాన్ని దాటిన వారికి మిగిలేది మరణ శాసనం అన్నట్లుగా ఆ దేశంలో పరిస్థితులు ఉంటాయి. దేశ ప్రజలు టీవీలు చూసే దగ్గర నుంచి ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకునే వరకు అన్నిటికీ ఆంక్షలే. ఇక ఆడవాళ్లపై ఉన్న ఆంక్షలు అన్నీ ఇన్ని కావు. ఆడవాళ్ళు దుస్తులు వేసుకునే విషయంలో ఏ మాత్రం ఫారెన్ కల్చర్ను ఫాలో అవ్వటానికి వీల్లేదు. జీన్స్, టీషర్ట్లు అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ దేశ మహిళలు రెడ్ లిప్స్టిక్ పెట్టుకుంటే అంతే సంగతులు. డైరెక్ట్గా జైలు శిక్ష అనుభవించాల్సిందే. అదేంటి, కిమ్ జాంగ్ ఉన్ రెడ్ లిప్స్టిక్ అంటే ఎందుకంత కోపం? ఆ దేశంలో రెడ్ లిప్స్టిక్ను ఎందుకు బ్యాన్ చేయడం జరిగింది? రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టుకున్న ఆడవాళ్ళను గుర్తించి శిక్షించడానికి ఆ దేశంలో ఓ వ్యవస్థే ఉందా? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే నేటి కాలంలో కూడా నియంతృత్వ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దక్షిణ కొరియాకు వెళ్లాల్సిందే. అయితే ఉత్తర కొరియాలో రోజు రోజుకు నియంతృత్వ పాలన పెరుగుతోంది. ఆ దేశంలో మానవ హక్కుల అణచివేత తీవ్ర స్థాయికి చేరింది. ఎంతలా అంటే విదేశీ టీవీ షోలను చూసినా లేదా వాటిని షేర్ చేసినా ఉరిశిక్ష విధించేలా చట్టాలను కఠినతరం చేశారు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి కఠినమైన ఆంక్షల మధ్య ఉత్తర కొరియా ప్రజలు జీవిస్తున్నారని ఇటీవలే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం వెల్లడించింది. 2015 తర్వాత అమలైన కొత్త విధానాలతో పౌరుల జీవితంలోని ప్రతి అంశంపై ప్రభుత్వ నియంత్రణ పెరిగిందని తెలిపింది. బలవంతపు చాకిరీ, బహిరంగ ఉరిశిక్షలు సాధారణంగా మారాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదికను రూపొందించడానికి ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లుగా ఐరాస మానవ హక్కుల విభాగం పేర్కొంది. అయితే ఐరాస నివేదికను ఉత్తర కొరియా ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది. ఈ నివేదికను రూపొందించిన ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే అతి కష్టం మీద ఆ దేశ సరిహద్దులు దాటొస్తున్న ప్రజలు బయట పెడుతున్న నియంతృత్వ పాలనకు సంబంధించి విషయాలు యావత్తు ప్రపంచాన్ని విస్మయం చెందేలా చేస్తున్నాయి. ఇంతటి దారుణాలు ఆ దేశ ప్రజలు ఎలా సహిస్తున్నారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కిమ్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా రోజు రోజుకి తన చండ శాసనాలను మరింత కఠినం చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీని వాడి దేశ ప్రతి పౌరుడి కదలికను మెట్టి మరీ కఠిన శిక్షలను అమలు చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ నియంత పాలనలో మహిళలు రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టుకోవడం కూడా పెద్ద నేరమే. దీంతో ఆ దేశ ఆడవాళ్లు పెట్టుకునే లిప్స్టిక్ పై కూడా కఠిన ఆంక్షలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్లు తమ పెదాలకు ఎర్రటి లిప్స్టిక్ పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ దేశంలో రెడ్ కలర్ లిప్స్టిక్ పూర్తిగా బ్యాన్ చేయబడింది. ఇక ఎర్రటి లిప్స్టిక్ ను పాశ్చాత్య సంస్కృతి, పెట్టుబడిదారీ విధానానికి చిహ్నంగా భావిస్తుండటంతో దాన్ని దక్షిణ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ నిషేధించారు. ఎరుపు రంగు లిప్స్టిక్ గ్లామర్, వ్యక్తిగత ఆకర్షణ, పాశ్చాత్య ప్రభావానికి చిహ్నంగా భావిస్తారు. ఈ రకమైన మేకప్ యువతలో వ్యక్తివాదాన్ని పెంచుతుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ వింత ఆంక్షలు అమలు చేస్తున్నాడు. ఇలా చేయటం వల్ల దేశం సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని కిమ్ జాంగ్ ఉన్ భావిస్తున్నాడు. అందుకే అక్కడ ఎరుపు రంగు లిప్స్టిక్ వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మహిళలు తమ దేశంలో తయారు చేసిన లేత రంగు లిప్స్టిక్లను మాత్రమే ధరించడానికి అనుమతి ఉంది. అది కూడా కొంచెమే పెట్టుకోవాలి. అంతేకాదు ఆ దేశంలో ఆడవాళ్లు హెవీ మేకప్ చేయడానికి కూడా వీల్లేదు. పరిమిత మేకప్ మాత్రమే ధరించడానికి అనుమతి ఉంది. విదేశీ బ్రాండ్లు, ముదురు రంగులు, ఆడంబరమైన మేకప్ నిబంధనలకు విరుద్ధమైన మాట అక్కడ జరుగుతున్న సంగతి. అయితే ఈ నియమాలను ఉల్లంఘించి ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొత్త సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల ప్రతి కదలికలపై నిఘా తీవ్రంగా ఉండటంతో ఆడవాళ్ళు మేకప్కు సంబంధించి కూడా రూల్స్ బ్రేక్ చేసే సాహసం చెయ్యరు. అయితే దాదాపు ప్రపంచం మొత్తం కూడా రాజరికం, నియంతృత్వ బానిస సంఖ్యలను ఎప్పుడో తెంచుకుంది. ప్రతి దేశంలో పౌరుల స్వేచ్ఛ, హక్కులకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. చివరికి గల్ఫ్ కంట్రీస్ లో కూడా ఈ విషయంలో చాలా వరకు మార్పులు వచ్చాయి. ఎక్సెప్ట్ ఒక ఉత్తర కొరియా తప్ప ఆ దేశం ఇంకా కఠినమైన నియంతృత్వ పాలనలో ఉంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచంలోనే ఏకైక నియంతగా నిలుస్తున్నాడు. హిట్లర్ కంటే మించిపోతూ కిమ్ రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆ దేశంలోని ప్రతి పౌరుడి కదలికలను తన కనుసైగల్లో శాసిస్తూ చండ శాసనుడిలాగా దేశాన్ని తన కదంబ హస్తాల్లో పెట్టుకున్నాడు. దీంతో ఆ దేశంలో
పౌరులు అతడు గీసిన గీతను దాటే సాహసం చేయరు. ఏమాత్రం అటు ఇటు అయినా మెడ మీద తల ఉండదు. అక్కడ బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణమైపోయాయి. ఇక ఆ దేశానికి సంబంధించి వార్తలు కూడా దేశ సరిహద్దులు దాటడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు బయటకు వచ్చే వార్తలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రపంచం మొత్తం ఆ వార్తను చూసి ముక్కును వేలేసుకుంటుంది.